హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకుందాం. ఈ శనగపిండిని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పచ్చివాసన పోయే వరకు నిదానంగా సిమ్లో పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న శనగపిండిని వేరే బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల పంచదార తీసుకోవాలి. 3/4 గ్లాస్ నీళ్లు పోయాలి. అంటే పంచదార మునిగే వరకు నీళ్లు పోయండి, సరిపోతుంది. ఈ పంచదారని కరగపెట్టాలండి. ఇది తీగ పాకం వచ్చే వరకు కరగనివ్వాలి. పంచదార పాకం వచ్చేలోగా మనం ఏదైతే గ్లాస్తో శనగపిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో 1/4 గ్లాస్ నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యిని పావు వంతు మనం వేయించి పెట్టుకున్న శనగపిండిలో వేసి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి. ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం వచ్చిందేమో చూద్దాం. పంచదార తీగ పాకం వచ్చిందండి. మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ పాకంలో వేసి బాగా కలుపుకుందాం. మనం ముందుగానే శనగపిండిని నెయ్యిలో కలుపుకోవడం వల్ల ఎటువంటి ఉండలు కట్టలేదండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న శనగపిండిలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకోవాలి. చల్లారి నెయ్యి కాకుండా కొంచెం వేడి నెయ్యి పోస్తే బాగా పొంగొస్తుందండి. నేను ఈ నెయ్యిని 3 సార్లుగా వేశాను. ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం. పొయ్యిని సిమ్లో పెట్టి చేసుకుందామండి, లేదంటే అడుగంటుతుంది, టేస్ట్ మారిపోతుంది. నాకు ఈ రెసిపీ చేయడానికి 35 to 40 మినిట్స్ పట్టిందండి. ఒక ప్లేట్ తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసి అప్లై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చివరిగా మిగిలిన నెయ్యి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడివేడి నెయ్యి పోస్తే ఇలా బాగా పొంగుతుందండి, నొరగొస్తుంది. మైసూర్ పాక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రెడీ అయిందని మనకి ఎలా తెలిసిద్దంటే శనగపిండి బాండీని వదిలేస్తుందండి. నాన్ స్టిక్ బాండీ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది కొత్తగా చేసుకునే వారికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్కి ఈ శనగపిండిని వేద్దాం. నేను 2 ప్లేట్లలో నెయ్యి రాసి పెట్టానండి. ఈ విధంగా కలుపుకోవాలి. చాక్తో మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆరిపోతుందండి. అప్పుడు ఈజీగా ప్లేట్ని బోర్లిస్తే చెక్క అంతా ఊడొస్తుంది.
నాకు ఈ గ్లాస్ శనగపిండికి కేజీ మైసూర్ పాక్ వచ్చిందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి, చాలా స్మూత్గా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. Please subscribe my channel.